కాపు తెలగ బలిజ కులాల సంబంధించి రాష్ట్ర జేఏసీ పెద్దలందరూ కూర్చుని మొన్న జరిగిన ఎన్నికలు 13వ తారీఖు జరిగిన ఎన్నికల దాని గురించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు ఎన్నికైన దాని మీద ఈ కాపు తెలగ బలిజ వంటి కులాలు ఈ రాష్ట్రంలో 4వ వంతు సుమారు 1,25,00,000 అభిమానం కదా కోటి. మరి రాబోయే కాలంలో కాపు జాతిని ఈ ముగ్గురు కలిపి చూడాలన్నదే శుభాకాంక్షలతో పాటు డిమాండ్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండోదిగా మరి ఈ రాష్ట్రంలో తీర్పు కాపులు 99% ఈరోజు కూటమికి ఓటేశారు. మీ అందరూ కూడా తెలియాలి ఎందుకు వేసారు ఓటు అంటే, ఒక పక్క రాక్షస పాలన పోగొట్టాలా, మరో పక్క రాముడు పాలన తెచ్చుకోవాలా. ఈ రెండు బేరీ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు మరి నాకు సీట్లు వద్దు, మంత్రులు వద్దు, ముఖ్యమంత్రులు వద్దు, ఈ రాష్ట్ర ప్రజలే నాకు, రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మాటకే రెండో మాటగా మరి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో శబ్దం చేశారు. కౌరవుల సభలో నేను ఉన్నాను, మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పాండవుల సభకి నేను వస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. మూడవదిగా నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతారో, ఈ రాష్ట్రంలో ఏదైతే జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయో అన్నిటిని పూర్తి చేస్తారని ఈ ముగ్గురు కూటాన్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి మరి ఈరోజు ఓటేశారు. రాష్ట్ర ప్రజలతో పాటు కాపు తెలగ బలిజ కులాలు కూడా 90% ఓటేసి ప్రతిపక్ష పార్టీకి ఒక్క కాపు ఎమ్మెల్యేని కూడా శాంపుల్కి కూడా కాపులు ఇవ్వలేదంటే నేను చాలా గర్వపడుతున్నానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా కాపులు లేకుండా కాపులందరూ కూడా ఘాటికి ఏకతాటి మీదకి వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడాలా, మన జాతి ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాపాడాలని కాపులంతా ఒక తాటి మీదకి వచ్చి ఓటేశారు. దానిలో భాగంగా మా టీం అంతా, జేఏసీ అంతా ఉమ్మడి 13 జిల్లాలో 175 నియోజకవర్గాలకి పిలిపించి విజయవాడలో మీటింగ్ పెట్టి కాపు సంఘాలను అందరినీ పిలిచి